నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. In a class of 30 students, 10 members of physics main have an average of 72 marks. 5 members of chemistry main, chemistry main have average of 66 marks. And 15 members of mathematics main have an average of 80 marks. చూసారమ్మా, అందరికన్నా మన మ్యాథమెటిక్స్లోనే ఎక్కువ వచ్చింది 80, 90 కంటే కొంచెం తక్కువ. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ ఈజ్. మా ఫిజిక్స్ మెయిన్ అంటే ఫిజిక్స్ని ప్రధానమైన సబ్జెక్ట్గా తీసుకున్న వాళ్ళు. ఓకేనా? రైట్. చూడమ్మా, 30 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో 30 మంది టోటల్. భౌతిక శాస్త్రం ప్రధానంగా ఇది భౌతిక శాస్త్రం, అంతేగాని భౌతిక శాస్త్రం అని ఒకడు, ఇంకోటేమో భౌభవ శాస్త్రం అని ఒకళ్ళు ఇలా అంటారమ్మా. తప్పమ్మ. భౌతిక శాస్త్రం అంటే అద్భుతమైన శాస్త్రం. ఓకేనా? భౌతిక శాస్త్రం ప్రధానంగా గల విద్యార్థులు 10 మంది అమ్మా. ఓకే, వాళ్ళ సగటు అంటే యావరేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 72 మార్కులు. రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ, అవునా కాదా? ఓకే, కెమిస్ట్రీ ఎంతమంది ఉన్నారమ్మా? ప్రధానంగా గల 5 విద్యార్థులకు 5 ఉన్నారమ్మా. వాళ్ళ సగటు మార్కులు ఎంతమ్మా? 66. ఓకే, మరియు గణిత శాస్త్రం ప్రధానంగా, ఓకే, అంటే మ్యాథ్స్ ప్రధానంగా గల 15 మంది విద్యార్థులకు సరాసరి మార్కులు 80. తరగతిలో అందరు విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత? ఓకేనా? మొత్తానికి యావరేజ్ కావాలంట. అమ్మ, మన యావరేజ్ అంటే ఈక్వేటింగ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ కదా. మనం ఒక షార్ట్ కట్ ఉంది కదా, ఈ ముగ్గురులో నాకు 72 నచ్చాడు సార్ అంటే నేను యావరేజ్ 72 అనుకుంటా. ఓకే, 72 ప్లస్, సార్ వీడు ఎంత తక్కువ? 6 తక్కువ. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. అంటే -6 × 5. మరి వీడు ఎంత ఎక్కువ? 8 ఎక్కువ. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 15 మంది. అంటే +8 × 15 ఎక్కువ కాబట్టి ప్లస్. ఏం జరిగినా అందరూ కలిసి పంచుకోవాలంటే 30 మెంబర్స్, అవునా కాదా? దట్స్ ఇట్, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, let us simplify. This is equal to 72 plus -6 × 5 అంటే -30. 5 × 8 × 15 అంటే 120. 120 - 30 అంటే 90 by 30 అంటే ఎంతమ్మా? 31s 33s. 72 + 3 అంటే ఎంతమ్మా? 75. అంటే ఎన్ని మార్క్స్ అమ్మా యావరేజ్? 75 మార్క్స్. అంటే ఎన్ని? ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్.